హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది నాలెడ్జ్ స్క్రిప్చర్. ఈ వీడియోలో సపోటాకు సంబంధించినటువంటి ప్రయోజనాలు చూద్దాం. అయితే ముందుగా అసలు ఇంట్రొడక్షన్ చూసుకొని తర్వాత ప్రయోజనాలు చూద్దాం. ఎంతో తీయగా ఉండే సపోటాలతో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకపై ఆ పండ్లను తినకుండా ఉండరు. సపోటా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విపరీతమైన తీపిదనం ఈ పండ్లలో ప్లస్ పాయింట్. తినడానికి ఎంతో ఈజీగా ఉంటాయి. ఈ చెట్ల పెంపకానికి పెద్దగా శ్రమ పడాల్సిన పని కూడా లేదు. వాటంతట అవే పెరుగుతాయి, అవే పండ్లు ఇస్తాయి. అందుకే సపోటాలంటే అందరికీ ఇష్టం. గింజలు తీసివేసి ఈ పండ్లను సలాడ్లు, మిల్క్ షేకులు, జ్యూస్లలో వాడుతారు. అయితే ఈ సపోటా చెట్టు మన దేశానికి చెందినది కాదు. ఇది స్పెయిన్ దేశానికి చెందినది. అలాగే మధ్య అమెరికాలో ఈ చెట్లు ఎక్కువ. స్పెయిన్ నుంచి నౌకాయానం చేసిన వాళ్ళు ఈ పండ్ల గింజలను ఇండియాకి తెచ్చారు. అలా వచ్చిన ఈ చెట్టు ఇప్పుడు భారతీయులకు ఇష్టమైన చెట్టుగా మారింది. మరి ఈ పండ్లతో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది, ఈ పండ్లలోని విటమిన్ ఏ, సి మన కళ్ళకు మేలు చేస్తాయి, కంటి చూపును కాపాడుతాయి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి, బాడీలో విష వ్యర్థాలని బయటికి పంపేస్తాయి, గుండెను కాపాడుతాయి. 2, సపోటాల్లో సుక్రోజ్ ఎక్కువ. ఇది వెంటనే ఎనర్జీ ఇస్తుంది. పనుల్లో అలసిన వాళ్ళు ఈ పండ్లు 2 తింటే చాలు, తమ ఎనర్జీ సీక్రెట్ ఇదే అంటారు. 3, బాడీలో వేడి పెరిగితే సపోటాలు తినాలి. వీటిలోని టానిన్ వేడిని పోగొట్టి చలవ చేస్తుంది. అందుకే రెగ్యులర్గా వీటిని తినాలి. 4, మలబద్ధకం సమస్యకు చెక్కు పెట్టడంలో సపోటాలకు తిరుగులేదు. కడుపులో రకరకాల గడబిడలకు ఇవి చెక్కు పెట్టి క్లీన్ చేస్తాయి. అయితే ఇవి తీపి ఎక్కువ కాబట్టి మరీ ఎక్కువగా పండ్లను తింటే ఇబ్బందే. కాబట్టి లిమిట్గా వీటిని తినాలి. 5, సపోటాల్లోని ఫైబర్, విటమిన్ బితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ లాంటి వ్యాధులను రాకుండా కాపాడతాయి. 6, సపోటాల్లో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా చేస్తాయి. సపోటాల్ని రెగ్యులర్గా తింటే ముసలివాళ్ళు అయ్యాక మందులు ఎక్కువగా వాడాల్సిన పని ఉండదు. సపోటాల్లోని ఫోలేట్స్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, ఫాస్ఫరస్, సెలీనియం ఎముకలను దృఢంగా మారేలా చేస్తాయి. 7, సపోటాల్లోని మెగ్నీషియం రక్తనాళాలని చురుగ్గా చేస్తుంది. అలాగే పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తం సరిగా లేని వాళ్ళు సపోటాలు తినాలి. 8, ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మలకు ఉదయం వేళ చాలా నీరసంగా ఉంటుంది. వాళ్ళు సపోటాలు తినాలి. ఇవి ఎనర్జీని ఇస్తాయి. అలాగే పొట్టలో పసికందుకు కొల్లాజెన్ను ఉత్పత్తి చేసి పొట్టలో సమస్యలకు చెక్ పెడతాయి. సపోటా తినే తల్లులకు పుట్టే పిల్లలు థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. 9, బరువు తగ్గాలంటే బాడీకి వాటర్ ఉండాలి, మెటబాలిజం సరిగ్గా ఉండాలి. ఆ పనిని సపోటాలు చూసుకుంటాయి. 2 సపోటాలు తిని వర్కౌట్ చేసుకుంటే చాలా బెటరు. చివరగా 10, అందంగా, కోమలంగా, మచ్చలు, మొటిమలు, కురుపులు వంటివి లేని చర్మంతో ఉండాలంటే సపోటాలు తినాలి. ఇవి చర్మం, జుట్టును కాపాడతాయి. విష వ్యర్థాలు ఉంటే అవి వెళ్ళిపోయేదాకా ఊరుకోవు. ముఖంపై ముడతల్ని చూస్తే చాలు సపోటాలు ఏయ్ అంటూ వాటిని లేకుండా చేస్తాయి. అందుకే సపోటాని హ్యాపీ ఫుడ్ అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని నేను చేయాలంటే నాకు సపోర్ట్ చేయండి సార్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వ్యూవర్స్.